స్తోత్రంలో అందరికి వందనంలో. మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాస్థలంలో మనం భద్రపరిచి కాచి కాపాడే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో చూసుకున్న కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తి ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మ కనతని అయిన దేవాది దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులందరూ ఎలా ఉన్నారా? అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? ఎందుకు మనం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు మనం ఎక్కడ కూడి ఉన్నామండి? మనందరి ఆత్మ కన్నతనైన దేవుని సన్నిధిలో మనం కూడి ఉన్నాం కాబట్టి మనం అందరం ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి సమయం. అయితే పిల్లలు, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని నేర్చుకుందాం. ఏంటంటే క్రైస్తవుడు పొందుకోవాల్సింది ఏది అనేటటువంటి ఒక అంశాన్ని నేర్చుకుందాం. ఏంటిది అంటే బహుమానమా, లేకపోతే మరి జీతమా, లేక ప్రతిదండన ఏంటి అనేది మనము ఈ రోజు నేర్చుకునే దేవుని నామాన్ని మహిమపడతాం. అంటే క్రైస్తవుడు ఏది పొందుకోవాలి ఈ రోజు? మరి బహుమానం పొందుకోవాలా, లేక జీతమా, లేక ప్రతిదండన? అయితే పిల్లలు, మనం మొదట పరిశీలన చేసి ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలంటే క్రీస్తు రక్తంలో కడగబడి మన సంఘంలో చేర్చబడిన తర్వాత మనం ఎలా ఉన్నాము అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అయితే మనం అనుకుంటున్నాం కదా మనం క్రైస్తవులం అని పిలువబడతా ఉన్నాం, అయితే పిలిపించుకుంటున్నాం, సరిగ్గానే ఉంది. అయితే పిల్లలు, మనము మన విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నాం? మరి దేవుడు మనకు కేటాయించినటువంటి 3 కేటగిరీల్లో మనం ఎందులో ఉన్నాము అనేది మొట్టమొదట మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మనం క్రైస్తవుడిగా ఉన్నటువంటి మనం ఈ రోజు ఏది పొందుకోవాలి? బహుమానం పొందుకోవాలా, మరి జీతమా, లేక ప్రతిదండన? ఏది పొందుకుంటే మరి దేవుడు మన విషయంలో తను సంకల్పించినటువంటి సంకల్పాన్ని మనం నెరవేర్స్తాము అనేది మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సి అవసరం ఇంత ఉంది. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, పరలోకమని నమ్మి విశ్వసించి మారుమనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే మనకి బహుమానము అనేది దొరుకుతుంది. ఈ బహుమానం అనేది ఎలా అంటే మనము విలువ పెడితే కాదండి, ఇది ఉచితంగా దొరికేది అని మనం మొట్టమొదట మనం గుర్తించుకోవాలి. అయితే పిల్లలు, ఇక్కడ మనం పరిశీలన చేస్తే చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఈ బహుమానము ఉచితంగా ఇచ్చేది ఇది ఎవరు ఇచ్చారంటే ఇది దేవుని కృప వల్ల మనకి బహుమానము అనేది ఉచితంగా అనుగ్రహించబడిందని మనం మొట్టమొదట గుర్తించుకుందాం. అయితే పిల్లలు, ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు అంటే ఈ బహుమానము అనేది దేవుడిచ్చు కృప అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఈ బహుమానము అనేది దేవుడు మనం క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటున్నామో అప్పుడు ఈ బహుమానం అనేది దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇది దేవుని కృప అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఏమంటుందంటే పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచు వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది అంటున్నా. అంటే విశ్వాసము అనేది ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచు వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. అంటే పిల్లరా, ఈ కృప దేవుడు ఇచ్చేటువంటి కృప గాని బహుమానం గాని ఇది ఉచితముగానే పొందుకునేటటువంటిది. మనం దీనికోసము కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఆయన విశ్వాసం ఉంచి మరి పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడటమే మనం ఇది దేవుడు ఈ బహుమానాన్ని పొందుకోవటం అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇంకా చాలా అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. దేవుని కృపా మహాదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. ఇదే చెప్పాను కానీ ఈ బహుమానము అనేది ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారో వారు ఉచితంగా పొందుకునేది ఇది దేవుని కృప అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితంగా మరి నీతిమంతులను తీర్చబడుతున్నారని ఇక్కడ మనకు లేఖనాలు చదివిస్తున్నాయి.
అయితే ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే ఈ బహుమానం అనేది మీరు కృపకే గాని ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వము. అంటే మనం కృపకే, అంటే దేవుడు ఇచ్చేటటువంటి కృపను మనం పొందుకున్నామని ఇక్కడ లేఖనం మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించినటువంటిదే ఈ బహుమానము అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అదే విధంగా మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మనం ఎరగలేం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప ఈ రక్షణ అనేది ప్రియులారా ఈ బహుమానం వంటి దాన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని మళ్ళీ సరేలేండి నేను బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షణ పొందానని మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే మరి దేవుడు ఇచ్చినటువంటి బహుమానానికి మన ప్రతిఫలం ఉంటదంటే ఏమి కూడా ప్రతిఫలం ఉండదు, కానీ ఇంకోటి దీని ద్వారా పొందుకునేటువంటి పరిస్థితి ఉంటది. అదేంటో మనం ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే పిల్లలు చాలా జాగ్రత్తగా మనం పరిస్థితులు చేసుకోవాలంటే ఈ బహుమానము అనేది దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించేది. అర్థమైంది కదండి. అంటే క్రైస్తవుడు ఏది పొందుకోవాల్సింది ఏది అని అంటే ఈ బహుమానం అనేది మనం ఏమి చేసినా చేయకపోయినా ఇది దేవుని కృప, దేవుని బహుమానము అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంత. అంటే పొందుకున్నటువంటి రక్షణను కూడా ఈ బహుమానాన్ని కూడా కాపాడుకుంటేనే అది మనకు ఉచితంగా అనుగ్రహించినట్టు దానికి విలువ ఉంటది. కూడగొట్టుకుంటే మళ్ళీ నువ్వు ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడనే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోలేదు. అయితే పిల్లలు ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి జీతం గురించి మనం పరిశీలన చేద్దాం. జీతం అంటే మనము నెలంతా కష్టపడితే వచ్చేది ఏంటండి? జీతం. ఈ జీతం అనేది ఎవరు ఉచితంగా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఉంటుందా? ఎవరైనా ఉచితంగా ఇస్తారా జీతాన్ని? మనం ఏమి పని చేయకపోయినా జీతం మనకు ఎవరైనా ఇస్తారండి? మరి క్రైస్తవులు పొందుకోవాల్సింది ఈ రోజు ఏది అని అంటే ప్రియులారా బహుమానం అనేది ఉచితంగా మనం తెలుసుకున్నాము. మరి ఈ జీతం గురించి కూడా మనం పరిశీలన చేస్తే జీతం అనేది మనం ఒక కంపెనీలో కానీ ఒక వ్యక్తి దగ్గర కానీ మనం ఏదైనా పని చేస్తేనే దానికి ప్రతిఫలంగా నెల రోజులు పని చేస్తే మనకు 1వ తారీఖు నాడు జీతం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రియులారా మనం పరిశీలన చేస్తే మరి దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని తన దగ్గరికి పిలిచాడు కదా. పిలిచినటువంటి మనం ఏం చేస్తా ఉన్నాం ఈరోజు? మరి మనం పని చేస్తా ఉన్నామా? ఆ పనికి ప్రతిఫలంగా వచ్చే జీతాన్ని పొందుకుంటున్నామా లేదా అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. చాలా మంది ఈ రోజు మనం పరిశీలన చేస్తే ఎలా ఉన్నారంటే వాక్యము తెలిసి కూడా వాక్యము ప్రకటించేటటువంటి పరిస్థితి ఉండి కూడా అనేక మంది మరి ప్రకటించలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి జీతం పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఈలోక సంబంధంగా ఒకరోజు పని చేయకపోతేనే జీతం కట్ చేస్తాడు. అలాంటిది దేవుడు మరి మనకు ఇచ్చినటువంటి పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చాలి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. పౌలు గారు ఏమంటారు? సువార్త నేను ఉచితంగా ప్రకటించితే నాకు జీతం. అంటే మనకు జీతం ఎలా దొరుకుతుంది అంటే సువార్త ప్రకటించడం ద్వారా జీతం అనేది దొరుకుతుంది. అంటే మనము చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ బహుమానము ఈ కృప ఉచితంగా పొందుకున్నటువంటి మనము ఆయన ఇష్టానుసారంగా జీవించి జీతం పుచ్చుకోవాలి, ఆనందిస్తాడని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఇక్కడ చూద్దాం చూడండి, జీతము మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్ల దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేతికై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. అంటే దేవుడు మన గురించి ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. ఆ సంకల్ప ప్రకారము మనము జీవించాలని కూడా దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఏంటి అంట? వాటి యందు మనం నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలను మనం జరిగించాలి అని ఇక్కడ లేఖనాలు మనకు చాలా స్పష్టంగా సెలవిస్తున్న పిల్లలు చాలా జాగ్రత్త ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే పని చేయడానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. అర్థమైందండి? మనకిచ్చినటువంటి పనిని మనము నెరవేరిస్తే మనకిచ్చినటువంటి పనిని మరి సంపూర్ణంగా తుదముట్టిస్తే మనకు జీతం అనేది దొరుకుతుంది. అందుకే పౌలు చెప్తూ ఉంటాడు కదా అండి, ఏమంటున్నాడు? నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నీతి కిరీటము నాకు ఉంచబడి ఉన్నదని చెప్తున్నాడు. అంటే ఆయన పోరాటం చేశాడు, ఆయన ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. అప్పుడే బహుమానం పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటది. మరి మనము పని చేయకపోతే జీతము అనేది రాదు అని మొట్టమొదట మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. రోమిలకు రాష్ట్ర పత్రిక 4:4 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఏంటండి? పని చేస్తేనే జీతం వస్తుంది, సువార్త ప్రకటిస్తేనే ప్రతిఫలము. చాలా అద్భుతంగా అర్థం చేసుకోండి. ఎందుకనంటే
చాలా మంది దాచిపెడతా ఉన్నారండి. తలాంతులు ఉన్నటువంటి వారు ఏం చేస్తా ఉన్నారంటే, ఆ ఒక యజమానుడు అయితే మనం చూస్తాం కదా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. యజమానుడు మరి ఆయన దేశాంతరం పోతూ తన దాసులను పిలిచి వారికి నాణ్యాలు ఇస్తాడు. ఆ ఇచ్చినటువంటి నాణ్యాలను ఒక్కరికి ఒక నాణ్యము, 2 నాణ్యాలు, ఇక్కడ 5 తలాంతులు, 3 తలాంతులు ఇలా ఇస్తే, ఈ తలాంతులను ఏం చేస్తారంటే, ఇచ్చినటువంటి తలాంతులను ఒక ఇద్దరేమో బాగుగానే మరి వాటితో వ్యాపారం చేసి ఇంకొక 5 తలాంతులు, ఇంకొక 3 తలాంతులకు, ఇంకా 3 తలాంతులు, 5 తలాంతులకు, ఇంకా 5 తలాంతులు, 2 తలాంతులకు, ఇంకా 2 తలాంతులు. ఒక్క తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడంటే, తలాంతు లేదా ఉన్నది, కానీ ఏం చేశాడు, తీసుకుపోయి దాచిపెట్టాడు మట్టిలో. మరి ఈ రోజు నువ్వు అలాగానే ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు ఇచ్చినటువంటి నీ తలాంతును నువ్వు వాడుతున్నావా లేదా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఎందుకనంటే ప్రియులారా, దేవుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అన్నాడు. మరి ప్రకటించాల్సినటువంటి భారము నా మీద ఉందని, సువార్త ప్రకటించాల్సినటువంటి భారము నా మీద ఉందని పౌలు గారు చెప్తున్నారు. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ అని పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, మరి మనకు జీతము రావాలి. దేవుడు కృపచేత మనకు ఇచ్చినటువంటి రక్షణను మనం కొనసాగించుకుంటూ దేవుని ఇష్టానుసారంగా ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల్లో ఒకటి ఏంటంటే సువార్తను ప్రకటించడము, అనేక మందిని నిత్య జీవానికి వారసులుగా చేయడము, మనం జీతం పుచ్చుకోవటం మొట్టమొదటి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే, మరియు పనివాడు తన జీతంకు పాత్రుడు అని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. అయితే ఇంకా మనం పరిశీలన చేస్తే ఇక్కడ ప్రియులారా చూడండి, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకుంటున్నాడు. అంతే కదండి, అంతే కదండి. ఇప్పుడు ఎవరు ఏ పని చేస్తే దాని ప్రకారం జీతము. చూడండి, ఒక పనివాడు ఉన్నాడు, తనకు తగ్గ జీతం వస్తుంది. ఒక యజమానుడు ఉన్నాడు, యజమానుడికి తగ్గ జీతం వస్తుంది. మరి ఒక గొప్ప బిజినెస్ ఉంటే దానికి బట్టి జీతం వస్తుంది. అంటే ఈ లోకంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క జీతము అనేది ఉంది. అంటే ఎవరు చేసిన పని కొలది, ఎవరు చేసినటువంటి కష్టం కొలది, వారి వారి విలువను బట్టి, స్థాయిని బట్టి జీతము అనేది ఉంటుందని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. కాబట్టి క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి మనం చేస్తున్నటువంటి పని ద్వారా మనం జీతం పుచ్చుకునే వారుగా ఉన్నామా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. మరి మనం చేసేటటువంటి పని ద్వారా జీతం మనకు దొరుకుతుందని గుర్తించావా? లేకపోతే ఆ సోమరైనటువంటి చెడ్డ దాసుని వలె మట్టిలో దాచిపెడితే చీకటి గదిలో పడివేయడానికి చెప్తుండే, అక్కడ ఏడ్పును పనులు కోరుకుని ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని మనం అక్కడ తెలుసుకున్నాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాం? నేడు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము ఓన్లీ మేము క్రైస్తవులను పేరు పెట్టుకుంటూ నామకార్థ క్రైస్తవులుగా చాలా మంది ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. క్రియలు లేవు, విశ్వాస జీవితం లేదు, కానీ ఒకటేముంది అని అంటే పేరు మాత్రము ఉంది. మరి అలా పేరు ఉంటే అంటే ప్రభు ఏమంటున్నాడండి, అంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానే నువ్వు వెచ్చ ఉంటే నేను ఉమ్మేస్తా అని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అంటే మన విశ్వాసానికి తగ్గ ఫలాన్ని మనం ఫలించాలి. మన ఫలాలు ఫలించకపోతే, దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపుకు మనం తగినట్టుగా జీవించకపోతే, ఆయన ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలను మనం నెరవేర్చకపోతే, మనము పొందుకున్నటువంటి బహుమానాన్ని పోడగొట్టుకునే వారైతే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఒకసారి పరిశీలన చేయండి, మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ఈ రోజు. పునాది మీద ఇక్కడ చూస్తే, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఏళ్ళ వాడు జీతం పుచ్చుకొని అంటాడు. నువ్వు చేసినటువంటి పని సరైనది అయితేనే నీకు జీతము అనేది ఉంటది ఈ లోకంలో. ఏదైనా చూడండి, ఇప్పుడు మనం ఒక యజమానుడు ఒక ఇంటిలో పని చేయడానికి పిలిచాడండి, మనం అతని పని విడిచిపెట్టి వేరే ఇంట్లో పని చేస్తే మనకు జీతం వస్తుందా? రాదు కదండి. అదే విధంగా ఈ రోజు మనల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురం చేయాల్సినటువంటి మరి చేయాల్సినటువంటి పని చేయక మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. చాలా జాగ్రత్త. ఎందుకంటే మనం చేసినటువంటి పనిని బట్టే మనకు జీతము దొరుకుతుంది అనేది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. ఈ రోజు క్రైస్తవులు పొందుకోవాల్సింది ఏంటి అంటే జీతము, జీతము, జీతము. మనము కష్టపడాలి. అందుకే ఆఖరి రక్తపు బొట్టు వరకు క్రీస్తు మన కోసము తన రక్తాన్ని కార్చి మనకు రక్షణను సిద్ధపరిచాడు. అదే విధంగా మనము కూడా మన శ్వాస నిశ్వాసలు ఉన్నంత వరకు సువార్తను ప్రకటించే వారుగా ఉండాలని లేఖనాలు మనకు చాలా స్పష్టంగా మనకు చదివిస్తున్నాయి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. నేను ఇష్టపడి చేసిన ఏడల్లో నాకు జీతం దొరుకును అని చెప్తున్నాను. ఇష్టపడి పని చేస్తే మనకి ఏముందని మనము నమ్ముకోవాలండి? జీతం ఉందండి. అవును, ఈ లోక సంబంధంగానే మనం నెల రోజులు పని చేస్తే పొందుకుంటున్నటువంటి ఈ జీతము, మన ఆత్మ సంబంధమైనటువంటి పొందుకున్నటువంటి ఈ జీతానికి
తేడా ఏమైనా ఉందా? అందుకే ప్రభు వారు అంటాడు కదండి, ఇక్కడ మీరు లోకంలో ధనం కూర్చుకున్నప్పుడు ఇక్కడ చిమ్మట తిప్పు కొడుతుందని మీరు పరలోకమందు ధనం కూర్చుకోనండి. ఈ పరలోకమందు ధనం కూర్చుకోవాలంటే నీకు జీతం కావాలి. నువ్వు పని చేయాలి, ఈ లోకంలో కష్టపడాలి. అప్పుడే నీకు జీతం అనేది దొరుకుతుంది. మరి నువ్వు పని చేయకుండా, కష్టపడకుండా, సువార్తను ప్రకటించకుండా ఉన్నటువంటిది నువ్వు మట్టిలో దాచిపెడితే, ఉన్నటువంటి తలాంతును నువ్వు దాచిపెడితే, నువ్వు క్రీస్తును అంగీకరించి విశ్వాస జీవితాన్ని కొనసాగించకపోతే, దేవుడు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు నువ్వు చేయకపోతే, మరి దేవుడు నేను ఎలా కృప చూపిస్తాను నీ ఎడల? ఒకసారి ఆలోచన చేయండి. జీతము ఈ రోజు చాలా అవసరం అండి. జీతము లేకపోతే మనకి ఈ లోక సంబంధమైన జీతం లేకపోతే ఎలాగైతే ఇల్లు గడవదో, ఆత్మ సంబంధమైనటువంటి జీతము లేకపోతే, పరలోక సంబంధమైనటువంటి జీతము లేకపోతే, అక్షయ లోకంలో మనకు బ్యాంకులు ఓపెన్ కాకపోతే మనం ఎక్కడ ఉంటాం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంత. ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు, ఆలోచన చేయండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ప్రభు చెప్తున్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎందుకు వస్తున్నాడట ఆయన? ఎందుకు వస్తున్నాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందంటాడు. చాలా అద్భుతం కదా అండి. మనము పని చేస్తే జీతం ఉందా? ఎస్, ఆత్మ సంబంధమైనటువంటి పని చేస్తే జీతము ఉంది. అందుకే కదండి ప్రభు మనల్ని పిలిచాడు, చీకట్ల నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహంగా ఉన్నటువంటి మనము ఈ యాజక ధర్మాన్ని జరిగించాల్సినటువంటి నీవు ఈ రోజు నేను బహుమానం పొందుకున్నటువంటి బహుమానానికి తగినటువంటి జీవితాన్ని జీవించకుండా, మరి కష్టపడి పని చేయక జీతం కోసం నువ్వు ఆశింపకుండా ఈ లోకంలో ఎందుకు క్రీస్తును విశ్వసిస్తున్నావు అనేది మొట్టమొదటి ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, క్రీస్తు రాబోతున్నాడు. క్రీస్తు వచ్చినప్పుడు సిగ్గులేని ముఖాలతో మనం ఆయనను ఎదుర్కోవాలంటే మరి ఆయన ఇచ్చేటటువంటి జీతాన్ని పుచ్చుకునే వారుగా ఉన్నాము. ఈ లోకంలో చాలా మంది దాచిపెడతా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాము, మన కళ్ళ మొదటినే మనకు కనబడతా ఉంది. అనేక మంది వచ్చారండి. చాలా ఒక చిన్న ఏంటంటే, అనేక మంది యునైటెడ్ బైబిల్ అకాడమీ ద్వారా అనేక మంది తర్తీబులు పొందారు, అనేక మంది వాక్యాన్ని నేర్చుకున్నారు, అనేక మంది దగ్గర వాక్యం ఉంది. కానీ ఏం చేస్తున్నారంటే దాన్ని దాచిపెడతా ఉన్నారు, గొంతు తవ్వి అందులో పూడ్చిపెడతా ఉన్నటువంటి పరిస్థితి. మరి అలా పూడ్చిపెడితే దేవుడు ఊరుకుంటాడా? ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో మనము పని చేయడానికే మనల్ని ఎన్నుకున్నాడు. పని చేయడానికే మనం ముందున్నటువంటి విశ్వాసుల గురించి ఒకసారి పరిశీలన చేసుకోండి. అపోస్తుల యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలన చేసుకుంటే వాళ్ళు ఎందుకోసం ఈ లోకంలో మరి అంత ఆయాసపడ్డారు, కష్టపడ్డారు, తమ జీవితాలను లాస్ట్ వరకు అంటే తమ మరణించేంత వరకు భయపడకుండా క్రీస్తు యొక్క పని నిలిపింది. ఎందుకంటే నాకు శ్రమ ఉందని వారు గుర్తించారు. ఎప్పుడైతే నేను పని వారి జీవితాంతము వారు పని చేస్తున్న పరిస్థితి, అక్కడ ఏడుపును పన్ను కొరుకుడే తప్ప మరి ఏమి ఉండదు. ఒకసారి పరిశీలన చేయండి. మరి ప్రభు రాబోతూ ఉన్నాడు. వస్తే మరి ఆయన సిద్ధపరిచినటువంటి జీతాన్ని నువ్వు పుచ్చుకునే వారిగా ఉన్నావా? చూడండి, సిగ్గులేని ముఖాలతో మనం ఆయన ఎదుర్కోవాలంటే మనకున్నటువంటి విశ్వాసం సరైనదేనా? పొందుకున్న బహుమానాన్ని కాపాడుకున్నామా? పని చేస్తా ఉన్నామా? జీతం ఉందా మనకు? ఎంత పోగేసావు ఆత్మ సంబంధమైనటువంటి ఆ పరలోకంలో నీ ఆస్తి ఎంత కూర్చుకున్నాము అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. దాచిపెట్టకూడదండి, దాచిపెట్టకూడదు. ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి తలాంతును మనం ఉపయోగించి వాటితో అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరైనా రక్షించి అనేక మందిని నిత్య జీవానికి పాత్రులుగా చేయాలండి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఈ రోజు ఎక్కడున్నాము? ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరణము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మరి పాపం వల్ల వచ్చేటటువంటి ఆ మరణాన్ని మనం తప్పించుకోవాలి అని అంటే, మరి పొందుకున్నటువంటి బహుమానాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే మనం పని చెయ్యాలి, కష్టపడాలి, ఈ లోకంలో చెమట కార్చాలి. ఈ లోక సంబంధమైన ధనం కోసము ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు చెమట కారుస్తా ఉన్నాం. మరి ఆత్మ సంబంధమైనటువంటి ధనం కోసం ఎంత మట్టుకు ప్రయాసపడతా ఉన్నాం మనం ఈ లోకంలో? చేస్తూ ఉన్నామా? ఛాన్స్ ఉంటే, వీలుంటే వారానికి 2, లేకపోతే వారానికి 1, లేకపోతే 2 వారాలకు ఒకసారైనా మనము లేఖనాన్ని మరి వాక్యాన్ని బోధిస్తున్నామా? లాస్ట్ కు చివరికి 3 వారాలకు ఒకసారైనా, లేకపోతే నెలలో ఒకసారైనా మరి మనం నేర్చుకున్నటువంటి ఈ వాక్యాన్ని ప్రకటించి ఎవరినైనా ఒక్కరికైనా మనం వాక్యం చెప్పగలుగుతా ఉన్నామండి? మీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యం. ఈ రోజు ఒక ఆత్మ రక్షించబడాలంటే కావాల్సింది ఏంటంటే సువార్త. ఈ సువార్తను ప్రకటించకపోతే
మరి ఒక్క వ్యక్తి కూడా నిత్య జీవానికి వారసుడుగా. మరి అలాంటిది దేవుడు నిన్ను అడగడా? దేవుడు లెక్క అడిగేటటువంటి పరిస్థితి ఉంది. నువ్వు రక్షించబడ్డావు, నిన్ను తెలుసుకున్నావు, సహోదరుని ప్రేమించకపోతే, సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడున్నాడట? మరణంలో ఉన్నాడు, జాగ్రత్త అని చెప్తున్నాడు ఈ లేఖనాలు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసము మరి ప్రభు వస్తే ఎదుర్కొనేదిగా ఉందా, ఆయన ఇచ్చేటటువంటి జీతం పొందుకునేదిగా ఉందా లేదా అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే పనివాడు తన జీతంకు పాత్రుడు. యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారండి లూకా సువార్త 10:7 యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, పని చేసిన వాడు తన జీతానికి పాత్రుడు. అవునండి, ఈ లోక సంబంధంగా చూసినా, ఆత్మ సంబంధమైనటువంటి జీతం చూసినా, మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నా, ఏ విషయంలోనూ పరిశీలన చేస్తే ఈ బాహ్య పురుషుల కోసం పని చేస్తే దీనికోసం జీతం పుచ్చుకుంటావు. ఆంతర్య పురుషుడు ఆత్మ గురించి నువ్వు పని చేస్తే, సువార్తను ప్రకటిస్తే, అనేక మందిని నిత్య జీవానికి వారసులుగా చేస్తే, అగ్నిలో నుండి కొందరినైనా రక్షిస్తే నీకు జీతం అనేది ఈ లోకంలో ఉందని మొట్టమొదట నువ్వు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అందుకే పోయివాడు జీతం పుచ్చుకుని వాడు మరి కొన్ని నిత్య జీవార్థమైన ఫలములను సమకూర్చుకునేవాడు అంటే ఏంటంటే, కోత కోయాలి. మన అనేక మంది ఉన్నారని అనేక మందికి వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని నిత్య జీవానికి నడిపిస్తే మరి జీవార్థమైన ఫలములను మనం సమకూర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి పరిశీలన చేయండి ప్రియులారా. ఒకవేళ మనం ఉచితంగా పొందుకున్నటువంటి బహుమానం ఉంది కదా, నాకేం పర్లేదులే, నేను బాప్తిస్మం తీసుకున్నా, నా ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తా, సంఘానికి వెళ్ళా, వాక్యాన్ని ప్రకటించా, విశ్వాసులతో కలిసి ఉండాను ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో అప్పుడు పొందుకున్నటువంటి బహుమానం అనేది కూడా మన దగ్గర నుండి పోయేటటువంటి పరిస్థితి. అందుకని చెప్తుండు పౌలు గారు ఏమంటున్నంటే, పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువాళ్ళే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తాలి అంటుండు. మనం పొందుకున్నటువంటిది బహుమానం ఉంది కదా అని ఉంటే లాభం లేదండి. ఎప్పుడు గురి వద్దకే మనం చూస్తూ అటువైపే మనం పరిగెడాలి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను మనం జరిగించకపోతే మరి దేవుడు మనకిచ్చే జీతంను మనం పొందుకోకపోతే ఇచ్చినటువంటి బహుమానం కూడా మన దగ్గర ఉండేటటువంటి పరిస్థితి ఉండదని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అందుకే క్రీస్తు యేసునందు దేవుడు ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే మనము పరిగెత్తాలి. బహుమానం పొందుకున్నా కదా, రక్షణ పొందుకున్నా కదా అని నిర్లక్ష్యం చేస్తే పొందుకున్నటువంటి రక్షణ కూడా పోతుంది, కృప ఉచితంగా ఇచ్చినటువంటిది కూడా పోతుంది. మరి దాన్ని వణుకుతో కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంత? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానాన్ని మనము పొందాలి. కాబట్టి ప్రియులారా, శిరస్సును హత్తుకొని వాడు ఎవడునో మీ బహుమానమును అపహరింపనీయకుడి అంటున్నాడు. చాలా మంది ఉన్నారు ఈ రోజు శిరస్సును హత్తుకోవడం అంటే, శిరస్సును హత్తుకోవడం అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిలో ఉన్నటువంటి వాక్యం తప్ప ఏ వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళు క్రీస్తును హత్తుకున్నటువంటి వారే. అందుకే శిరస్సును హత్తుకుని వాడు ఎవడు మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతం పోషింపబడి అక్కబడిన దేవుని వల్ల కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుతున్నదని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం ఇక్కడ చాలా అద్భుతంగా చూస్తాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఎందుకనంటే మరి మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించకపోతే లేఖనాలు ఏం చెప్తున్నాయో తెలుసా అండి? అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోని నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవలనని ఎక్కడికి వెళ్ళారట వీళ్ళు? బిలాము నడిచిన త్రోవలో పరిగెడని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి శ్రమ కాలము రాబోతుంది. ఒకసారి ఆలోచన చేయండి. ప్రతిదండన. ఎందుకు ప్రతిదండన? పొందుకున్నటువంటి బహుమానాన్ని కాపాడకపోయినా, దేవుడు మనకిచ్చినటువంటి పనిని మనం తుదముట్టించకపోయినా, ఈ లోకంలో కష్టపడి మనము జీతము సంపాదించుకోకపోయినా వారికి ఏంటట? శ్రమ. మరి ఈ రోజు క్రైస్తవుడు ఏది పొందుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు? బహుమానం పొందుకున్నాడా? పని చేస్తే జీతం వస్తా ఉందా? అకౌంట్ లో జమ అవుతుందా లేదా అనేది మనం చూసుకోలేదు. ఎలా జమ అవుతుంది? నువ్వు పని చేయడం ద్వారా నీకు అకౌంట్ లో జమ అవుతుంది. అదే విధంగా పిల్లరా, మరి ఈ రెండు చేయకపోతే ఏంటి? రెండు చేయకపోతే ఒకటి ఫలం పొందుకుంటారంటే అదేంటంటే ప్రతిదండన అనేది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మనం బలవంతం చేయడం ద్వారా వ్యక్తిని గురించి కానీ, సంఘాన్ని గురించి కానీ, సమస్త గురించి కాదు. ఎందుకంటే మన ఆత్మీయ స్థితిలో మనం ఎలా ఉన్నాం, అసలు మన గురించి మనం తెలుసుకోవాలి కదా. మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి అని అంటే మన గురించి మనం మొదట తెలుసుకోవాలి, మనం ఎందులో ఉన్నాము అనేది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏదైనా ఒక కోర్సు చేయాలంటే, ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే ఆ కోర్సు ముందు చదవాలి, దాని గురించి అర్థం చేసుకోవాలి. అప్పుడే మనము అదని రాయగలము, పరీక్ష పాస్ అవ్వగలము. అప్పుడే
మరి అందులో మనం జాయిన్ అవ్వగలం. అదేవిధంగా మన విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేసుకోకపోతే, క్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి మనము మన జీవితాన్ని మార్చుకోకపోతే మరి మనకు ప్రతిదండన అనేది ఉంది. అంటే ఎవరికి ప్రతిదండన? పని చెయ్యని వారికి జీతం ఎవరికి దొరుకుతుంది? పని చేసిన వారికి. జీతం ఎవరికి దొరకదు? అంటే పని చేయని వారికి జీతం దొరకదు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. మీరు దేవుని చిత్తా ప్రకారము పొందిన ఈ దుఃఖము అంటాడు. ఒకవేళ సువార్తను ప్రకటిస్తే ఈ లోక సంబంధంగా మనకు అన్ని ఆస్తులు అంతస్తులు ఉంటాయా? ఈ రోజు అదే చెప్తూ ఉన్నారు కదండి. క్రీస్తుని అంగీకరించండి, మీ లోకంలో ఏం కావాలో అవన్నీ మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అది కాదండి, మనం అపోస్తలుల గురించి మనం పరిశీలన చేస్తే వాళ్ళ యొక్క దిగాంబరత్వంతో బాధపడరు. చలితో, దిగాంబరత్వంతో, వస్త్రహీనతతో వాళ్ళు ఆకలి దప్పులతో తమ జీవితాలను గడిపి మరి లాస్ట్ కు మరి హతసాక్షులైనట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అందుకే మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను చూసింది చూడండి. అంటే దుఃఖము వలన మనం ఏం తెలుసుకున్నాము ఈ లోకంలో అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించును చూడుడి. ఆ కార్యంలో గురించి సమస్త విషయంలోను మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుతుంటారు అని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనము చూస్తాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నామని చెప్తున్నాం. సంపూర్ణ విధేయతను మనం కనపరచకపోతే, దేవుడు పిలిచినటువంటి పిలుపునకు తగిన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించకపోతే మరి ప్రతి దండనకు పాత్రుడైనటువంటి పరిస్థితి ఉంటది. జాగ్రత్త అని లేఖనాలు హెచ్చరిస్తున్న ప్రియులారా. మీరు సంపూర్ణ విధేయతను కనపరచాలి. లేని ఎడల మరి ప్రతి దండన జరిగేటటువంటి పరిస్థితున్న లేఖనాలు మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ విషయం ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వాళ్ళను అంటాడు. అదే చెప్తున్నాయి కదా లేఖనాలు ఏం చెప్తున్నాయండి? మీ సహోదరులను ప్రేమించుడి అంటుండదు. సహోదరుని ప్రేమించేవాడు ఎక్కడ ఉన్నాడట? మరణంలో ఉన్నాడు. నరహంతకుడు అని చెప్తున్నాయి. సహోదరుని ప్రేమించడం అంటే ఉన్నది తీసుకెళ్ళి ఇవ్వడం, మన ఆస్తులు ఈ లోక సంబంధమైనవి కదండి. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను వారు పొందుకునేలాగా మనం చేయాలంటే సహోదరుని ప్రేమించడం అంటే సువార్తను ప్రకటించి ఒక ఆత్మను నిత్య నరకం నుండి నిత్య జీవానికి మళ్లించడం అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంట, దేవుని నెరగని వారిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తా ఉంటున్నాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. మనం దేవుణ్ణి ఎరుగుతా ఉన్నామా? కనీసము మరి పేరు మాత్రం పెట్టుకుంటున్నాం కానీ మన విశ్వాస జీవితాన్ని దానికి తగినట్టుగా మనము చేయాలి. కాబట్టి ప్రియులు ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోకంలో మనం ఏదైనా ఒకటి చేస్తూ ఉన్నామంటే దానికి తగ్గట్టుగా చేస్తేనే మనకు జీతం వస్తుంది, అవునా కదా? మరి అదే విధంగా మరి దేవుడు మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపునకు తగినటువంటి విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించకపోతే మరి దేవుడు మనకు బహుమానం ఇస్తాడా? దేవుడు మనకు జీతం ఇస్తాడా అనేది ఒకసారి మనల్ని మనమే అంటే దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో. ఇక్కడ చెప్తున్నాడు, రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారము వారికి లోబడి ఉండని చెప్తున్నాడు. ఇక్కడ ఏమో దుర్మార్గులకు ప్రతిదండన చేసేటటువంటి పరిస్థితి. అంటే దేవుడు మరి ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి కదండి. ఎవరమైనా మనం దేవుడు ఇచ్చినటువంటి సత్క్రియలు చేయాలి. ఇచ్చినప్పుడు బహుమానాన్ని మనం పొందుకుంటూ భయంతో వణుకుతూ మనం రక్షణ కొనసాగించుకోవాలి. పని చేయాలి, మొదట కష్టపడాలి. అంటే ఒక వాక్యాన్ని సిద్ధపరచుకోవాలంటే ఎంత టైం పడుతుందండి? ఒక్కొక్కసారి వారం పుట్టొచ్చండి. అంత కష్టపడితేనే మనము మరి జీతం పొందుకుంటాము. ఏది కష్టపడకుండా ఏది కూడా ఉచితంగా రాదు. నువ్వు ఒక వాక్యాన్ని చెప్పాలి అని అంటే, ఒక వాక్యాన్ని ప్రకటించాలంటే ముందుగా దాన్ని నువ్వు అర్థం చేసుకొని ఎలాగ చెప్తే అయితే మరి అర్థమవుతుందో అలా చెప్పాలి అంటే దాన్ని ప్రిపేర్ కావాలంటే మనకి ఎంతో సమయం పడుతుంది. ఆ సమయాన్నంతా వెచ్చించి మనం ఖర్చు పెడితే ఆ సమయానికి తగ్గటువంటి ప్రతిఫలం మనం పొందుకునే వారంగా ఉంటాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. అందుకే వాళ్ళు అడుగుతా ఉన్నారు, అపోస్తులు తమ రక్తాలను చిరాచిరాస్తున్న అమ్మారు, వాళ్ళు వధింపబడ్డారు. అందుకే వాళ్ళు నీతిమంతులు ఏమంటున్నారంటే, నాదా వాళ్ళు చెప్తారు, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తము మరి భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందో అని బిగ్గరగా కేకలు వేశారు. మరి అక్కడ చూడండి ప్రియులారా, వాళ్ళు క్రీస్తు మనకు ఆ రక్షణను మనకు తెలియపరచడానికి వాళ్ళు హతసాక్షులు అయ్యారు. మరి వాళ్ళు అడగరా, మేము హతసాక్షులమయ్యాము, మేము సువార్త మీకు చెప్పాము, మరి ఇచ్చినటువంటి ఈ తలాంతును మీరు మీ దగ్గరనే దాచిపెడితే, ఈ తలాంతును మీ దగ్గరనే ఉంచుకుంటే
మరి ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మరి అడుగుతామన్నారు నీతిమంతులు అందరూ, నీతిమంతులు కూడా అడుగుతా ఉన్నారు మనల్ని, మరి మీరు పని చేయరా? మేము చేశాం కదా. చూడండి ప్రియులారా, మనము ఒక విషయం ఒకసారి ఆలోచన చేయండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో. ఆయన తీర్పులు సత్యములు న్యాయంలో ఉన్నామని మనం గుర్తించాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏమంటే తీర్పు తీర్చు దాసులకు ఇక్కడ రక్తం పట్టి దానికి ప్రతి దండన చేసి మరి రెండింతల ప్రతిదండన కలిగేటటువంటి పరిస్థితి. మనము ఉన్నటువంటి విశ్వాసం చూస్తూ ఉంటాడు మన విశ్వాస జీవితాన్ని మరి కొలుతతో కొలిచేయడం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈ లోకంలో. మరి నేడు బహుమానం పొందుకోవాలా, జీతం పొందుకోవాలా, ప్రతిదండన, ఈ 3 కేటగిరీల్లో మనం ఎందులో ఉన్నాం? మరి పొందుకున్నటువంటి బహుమానం ఉచితంగా పొందుకున్నటువంటి మనము అనేక మందికి వాక్యాన్ని ప్రకటించి కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలి, అనేక మందిని నిత్య జీవానికి వారసులుగా చేయాలి. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతును మనం వాడాలి. నీకు ఎంతో పెద్ద గుట్టలు ఎత్తుకొని పొమ్మంటలేదండి. నీకు ఎంత తెలుసో అంతే చెప్పమంటా ఉన్నాయి ఇక్కడ లేఖనాలు. నీకెంత తెలుసో అంతే చెప్పు, కానీ ఉన్నటువంటి తలాంతును మాత్రము దాచిపెట్టకూడదు. దాచిపెడితే ఏమవుతుంది? చీకటి గదిలో పడేయండి, అక్కడ ఏడుపును పనులు కొరకుడు ఉంటాయి, అంటే నిత్య నరకంలో పడేటటువంటి పరిస్థితి. దేవుడు ప్రతిదండన చేస్తాడు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు రాబోతున్నవాడు, ఆయన సిద్ధపరిచినటువంటి జీతం, అంటే నేను రాబోతున్నానని చెప్తూ ప్రతి వానికి తను చేసినటువంటి పని ప్రకారం జీతం ఇవ్వబోతా ఉన్నాడు. ఆ జీతం పుచ్చుకునే వారుగా ఉన్నామా లేమా? మన విశ్వాస జీవితాన్ని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుంటూ, మన విశ్వాస జీవితం ఎక్కడ ఉంది? మనం క్రైస్తవం పేరు పెట్టుకుంటున్నాం కదా, దానికి తగ్గటువంటి ప్రతిఫలాలు మనం ఫలిస్తా ఉన్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకొని, మరి మనం ఏం పొందుకోవాలి ఈరోజు? బహుమానమా, మరి జీతమా, లేక ప్రతిదండన, ఏది అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటూ మన విశ్వాస జీవితాన్ని దేవునికి తగినట్టుగా కట్టుకోవాలని అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీకట్టి ఫలింపజేయను గాక. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.